జై పైడిమాంబ జై జై పైడిమాంబ. ఈరోజు భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా ఈవేళ మన అనుగుల్లో శ్రీ పైడితల్లి అమ్మవారి చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ చండీ హోమంలో ఇప్పటివరకు 18 మంది దంపతులు పాల్గొని ఉన్నారు. ఈ చండీ హోమంను ఆలయ వేదిక సిబ్బంది 60 వేల పండితులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి ఈ చండీ హోమం కార్యక్రమం మొదలు కాబోతుంది. ఈ హోమంలో ఇప్పటివరకు 18 మంది దంపతులు పాల్గొన్నారు. వారికి మన చండీ హోమంలో చండీ సప్తశతి పారాయణం అంటే 700 శ్లోకాలు చండీ సప్తశతి పారాయణం నిర్వహించడం జరుగుతుంది. మొదటగా విఘ్నేశ్వర పూజ, ఆ తర్వాత సంకల్పం, ఆ తర్వాత చండీ సప్తశతి పారాయణం ఆవు నెయ్యితో నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం వరకు ఈ చండీ హవనం కార్యక్రమం జరగబోతుంది. పౌర్ణమి సందర్భంగా ఈ చండీ హవనంలో పాల్గొనడం చాలా శుభదాయకం. చండీ హవనంలో పాల్గొన్న వారికి అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలుగుతాయని ప్రతీది. కాబట్టి ప్రతి నెల మన అనుగుల్లో చంద్రగుడిలో కూడా పౌర్ణమి చండీ హోమం కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 3వ మంగళవారం రోజున ప్రతి నెల కూడా మన చంద్రగుడిలో చండీ హోమం కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మూల నక్షత్రం సందర్భంగా ప్రతి నెల కూడా మన అనుగుల్లో చండీ హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 20వ తేదీన మన శ్రీ పైడితల్లి అమ్మవారి పందిరాట మహోత్సవం సిరిమాన్ జాతరోత్సవం సందర్భంగా పందిరాట మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఆ తదనంతరం ఉదయం 8 గంటలకే మండల దీక్షాధారణ మాలాధారణ శ్రీ పైడితల్లి అమ్మవారి మండల దీక్ష మాలాధారణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9:30కు చదువుల్లో పందిరాట మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అన్నంగుల్లో 11 గంటలకు పందిరాట మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. వచ్చే నెల 14వ తేదీన అక్టోబర్ 14వ తేదీన అమ్మవారి కోనేరు మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే నెల అక్టోబర్ 15వ తేదీన మంగళవారం దసరా వేళ మంగళవారం నాడు అమ్మవారి సిరిమాన్ జాతర మహోత్సవం అతి వైభవంగా నిర్వహించడం తమ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి తెప్పోత్సవం 22/10/2024 నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఉయ్యాల కంబలోత్సవం చంద్రగుడి వద్ద 29/10/2024 నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి మండల దీక్ష మాల విరమణ 30/10/2024 నిర్వహించడం జరుగుతుంది అనుగుల్లో. అదేవిధంగా కోనాది కార్యక్రమం కూడా అనుగుల్లోనే నిర్వహించడం జరుగుతుంది. ఈ సిరిమాన్ జాతర ఉత్సవానికి సంబంధించి విస్తృతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన సిరిమాన్ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించినందున రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన అన్ని ప్రోటోకాల్ ఏర్పాట్లు కూడా గౌరవ జిల్లా మంత్రులు రాష్ట్ర మంత్రులైనటువంటి శ్రీ తొలపల్లి శ్రీనివాస్ గారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహాయ సహకారంతో అదేవిధంగా ప్రజాప్రతినిధుల సహాయ సహకారంతో నిర్వహించిన ముందస్తు ఏర్పాట్లన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి శ్రీ పైడితల్లి అమ్మవారిని సిరిమాన్ జాతర సందర్భంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం కూడా వానుకోను రైల్వే డిపార్ట్మెంట్ వారికి రాయడం జరిగింది. అదేవిధంగా మన ఏపీఎస్ఆర్టీసీ వారికి కూడా కోరడం జరిగింది. అన్ని శాఖల పోలీసు వారికి కూడా బందోబస్తు తదితర ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వారికి, మొత్తం ఆర్ఎండి డిపార్ట్మెంట్ వారికి, మన విజయనగరం పట్టణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారికి అన్ని డిపార్ట్మెంట్లు కూడా దేవస్థానం వారితో సహకరించి ఈ ఉత్సవాలు అతివైభవంగా నిర్వహించడానికి సహకరించవలసిందిగా కోరడం జరిగింది. కాబట్టి శ్రీ అమ్మవారి జాతర మహోత్సవంలో భక్తులంతా విశేషంగా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం నిర్వహించి సిరిమాను ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తాం. జై పైడిమాంబ జై జై పైడిమాంబ. Adalah
ఇవన్నింటినీ కూడా భార్యాబిడ్డలనే వదిలివేసి అతను కూడా అరణ్యానికి వచ్చాడు. ఇలా వచ్చిన తర్వాత పరస్పరము రాజు వైశ్యుడు ఇద్దరు కూడా కలిశారట. ఏమయ్యా రాజా, ఇలా నేనైతే ఏదో ఇలా వచ్చాను, ఏమిటి ఇలా వచ్చేవాడు, రాజ్యాన్ని ప్రజల్ని పాలించాలని అన్నట. నీ వైశ్యుని అడిగట, నీ సమస్య ఏంటయ్యా? ఇలా చెప్పేట, తీసుకోవాలంటే మా కామితార్థాలు మా కోరికలు తీరాలంటే ఏం చెయ్యాలి అని అడిగేట. అప్పుడు చెప్పారట, అది మహామాయా స్వరూపిణి అయినటువంటి చండీ పరాదేవత అనేటువంటి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి ఆ దేవతకి మాత్రమే సాధ్యమయ్యా అని చెప్పేట. చెప్పి అప్పుడు ప్రారంభం చేశాడు. మొదటి అధ్యాయంలో మనకి చెట్లు పాల సముద్రంలో కొన్ని సంవత్సరాలు కొన్ని యుగముల క్రితం పాల సముద్రంలో శేషవాహనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అతని యొక్క సనాభి కమలే విష్ణో స్థితో బ్రహ్మ ప్రజాపతి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి ఒక పద్మములో కూర్చున్నటువంటి బ్రహ్మ మన యొక్క తలరాతలు రాస్తూ ఉన్నట్ట. చెవిలో ఉన్నటువంటి గులిమి ద్వారా ఇద్దరు రాక్షసులు బయటకు వచ్చాట. వాళ్ళ పేర్లు మధు కైటపులు అనేటువంటి రాక్షసులు. అక్కడే ప్రారంభమైంది చండీహోమం. వచ్చిన వెంటనే ఇలా రాగానే చూశాక బ్రహ్మ రాసుకుంటూ ఉన్నాడు. వీడేవడరా బాబు, 5 తలకాయలు ఉన్నాయి వీడికి, ఒకటి నువ్వు ఒకటి నేను తినేద్దాం అనుకున్నాను. అనుకుని వెంటనే వాళ్ళ దగ్గరికి వెళదామనేటప్పుడు బ్రహ్మ ఒకసారిగా అతను అశక్తుడు. బ్రహ్మ ఎప్పుడు కూడా అశక్తుడు, అంటే శక్తి లేదు అని కాదు, అతను రాయడం వరకే, బ్రహ్మత్వాన్ని పొందడం వరకే తప్ప ఇటువంటివి అతనికి రావు. అంచేత వెంటనే శ్రీ మహావిష్ణువుకి ప్రార్థన చేశాక ఆయన ఎన్నో విధాలు ప్రార్థన చేస్తే ఆయన లేపలేకపోయాడు. ఎందుచేత ఈ భూమండలంలో కలి ప్రభావం, అంటే కలి నడుస్తూ ఉన్నాడు. ఆ ప్రభావం చేత ఆయన కూడా శుభ్రంగా పడుకున్నాడు, లేవట్లే. మరి ఆ కలి ప్రభావాన్ని పోగొట్టేది ఎవరు? అమ్మవారు. అందులో వెంటనే ఏం చేశాడు? మహాలక్ష్మీదేవి అంటే వక్షస్థలంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రారంభం చేశాడు. అమ్మవారి శ్లోక ప్రార్థన చేశాడు. ఏమిటంటే సర్వమంగళ మాంగళ్యేనో శ్రీకేటభారి హృదయవాస గౌరీ త్వమేవ శశిమోహ ప్రతిష్ఠ ఈషత్ సహస్రమూలవర్తితం విపారకాంతి కనగోత్తం కాంతికాంతం అత్యద్భుతం బృహతమాతృశాత వక్రం విలోక సదాభినసురేణ అనేటువంటి మంత్రంతో ప్రార్థన చేస్తే వెంటనే శ్రీ మహాలక్ష్మీదేవి బయటికి వచ్చి ఆ యొక్క విషయాన్ని చూసి శ్రీ మహావిష్ణువును లేపింది. అంటే శ్రీ విష్ణువుని ఎవరు లేపితే లేచింది? శక్తి లేపితేనే లేచాడే తప్ప ఇక బ్రహ్మ లేపానో విష్ణువు ఎవరు లేవ, శక్తి మాత్రమే ఆ ప్రభావాన్ని చేయగలరు. వెంటనే శ్రీ మహావిష్ణువు లేచి విషయాన్ని తెలుసుకున్న వాడి మధుకైటములు ఇద్దరు యుద్ధం చేసాగాడు. 1000 సంవత్సరాలు సంహరించాలి. మరి వారి ధర్మాధర్మ న్యాయాన్యాయంగా వాళ్ళకి మరణం లేదు. మరి అప్పుడు ఏం చేశారు? యుద్ధం చేసి అలిసిపోయినటువంటి అమ్మవారు చూసి ఆ యొక్క రాక్షసుల యొక్క త్వరలోకి మాయను ప్రవేశపెడితే ఆ మాయ గర్వాన్ని అహంకారాన్ని వచ్చిందట. వెంటనే శ్రీ మహావిష్ణువు అయితే దీంట్లో ఎవరయ్యా దేవుడు, ఎవరయ్యా ప్రధానమైనటువంటి వాళ్ళు అని చెప్పారని వాళ్ళు గర్వంతో మహావిష్ణువు నీకే వరం ఇస్తాం కోరుకో అన్నట్ట. అంటే భగవంతుడు వరం ఇవ్వడం మానేసి రాక్షసుడు విష్ణుమూర్తి వరం ఇస్తారన్నట్ట. ఎప్పుడైతే అలా అన్నారో అక్కడ పాచి బారిపోయింది. మరి వాడికి మరి ఎలా సంహరించాలి? వరం ఇచ్చిన వాడికి అయితే సంహారం ఉంది, కానీ వీడికి మరణం లేదు కదా. అంచేత వెంటనే మహామాయ ప్రవేశం చేత అర్థమైన వాళ్ళే మధుకేతులు ఇద్దరిని మధుకేతులు ఇద్దరిని కూడా మీరు నాకు వరం ఇచ్చారు కాబట్టి నా సుదర్శన చక్రంతో మీ యొక్క శిరస్సును ఖండించడానికి నాకు వరం ఇవ్వాలి అని అడిగాడు. అప్పుడు అర్థమైన అహంకారం పైనుంచి దిగిందట కిందకి. దిగి అప్పుడు అన్నమాట, మధుకైటభ వృత్తాంతాన్ని ఎవరైతే పఠనం చేస్తారో, ఎవరైతే హోమం చేస్తారో, ఎవరైతే 14 మాత్రలు వేసుకుంటారో, ఎవరికి పిత్తఫలాన్ని హోమం చేసుకుంటారో వారు అనుకున్నటువంటి సకల కార్యక్రమాలు కూడా జరగాలి. అలాగైతేనే నువ్వు నా శిరస్సు ఖండనం చేయడం ఒప్పుకుంటాను అన్నాడు. ఇప్పుడు మనం 2వ అధ్యాయానికి వస్తే దేవాసుర మభోద్యుద్ధం పూర్ణ బుధశంకుడు. అంటే దేవాసుర మభోద్యుద్ధం అంటే ఎప్పుడు దశాబ్దాల కిందట దేవతలే రాక్షస యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు దేవతలు ఓడిపోయారట. ఓడిపోయి బ్రహ్మ దగ్గరికి వెళితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇద్దరు కలిసి శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడు ఆ యొక్క విషయాన్ని వింటూనే
గౌరీ మహాలక్ష్మి సరస్వతి దేవులు ముగ్గురు కూడా ఒకటైపోయారట శక్తిగా. అంటే ఆ యొక్క రాక్షణ సంహారం చెయ్యాలి అంటే కనుక వేరే యొక్క దేవతయ్యే ఉండాలి. అంటే మహాకాళి మహాలక్ష్మి బ్రహ్మ విష్ణు పనిచేయదు, ఎవరైనా వెళ్ళ పనిచేయదు. అప్పుడు ఈ ఈ శక్తి అంతా కలిసేటప్పుడు ఒక పెద్ద స్త్రీ శక్తి అంతరించుకుంటే దానికి సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువు ఇస్తే, మహాశివుడేమో త్రిశూలాన్ని ఇస్తే, మూడో కన్ను ఇస్తే, ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇస్తే, అలాగా అందరూ వారికి ఉన్నటువంటి శక్తిని ఇస్తేనే వాడు సంహారం జరుగుతాడట. ఆ విధంగా అమ్మవారి ఇచ్చి ఒక్క అడుగు అలా వేసిందట. అలా వేయగానే సముద్రాష్టజగంభిరే అని వస్తుంది చండీ హోమంలో. అంటే అమ్మవారు సిద్ధమయ్యి ఒక అడుగు వేసేటప్పటికల్లా సప్తమండల అన్నిటి సముద్రాన్ని కంపించేటప్పటికీ ఆ యొక్క రాక్షసులకు అర్థమైందట, నన్ను ఎవరో సంహారం చేయడానికి వస్తున్నారు అని సిద్ధమయ్యి యుద్ధానికి సిద్ధమయ్యేవాడు. యుద్ధం జరిగింది. అంటే మొదటిసారి 2 సార్లు యుద్ధం జరుగుతుంది అమ్మవారి యొక్క చండీ హోమంలో. మొదటి యుద్ధం జరిగినప్పుడు అమ్మవారు 3వ అధ్యాయానికి వచ్చేస్తే అమ్మవారు ఒక రెప్పపాటు అలా పడిపోయిందట. అంటే పడిపోవడం కాదు, మాతో యుద్ధం చేస్తున్నటువంటి ఆ స్త్రీ శక్తి ఏదైతే ఉన్నదో మా ధాటికి తట్టుకోవాలని పడిపోయిందయ్యా అన్నట్ట. అప్పుడు అమ్మవారు చెప్పారు, దేవ్యువాచ గర్జ గర్జక్షణం మూఢమధయావప్తిమామ్యహం మయా త్రిహదైత్రైవ గర్జిష్యత్యాశు దేవతాః అని చెప్పి అమ్మవారు తేనె స్వీకారం చేసిందట. అంటే గర్జించండి, మీరు గర్జించండి రాక్షసుల ఉద్దేశం చెప్పిందట. ఏంటంటే నేను తేనె అంటే చాలా ఇష్టం, ఆ తేనె నేను తాగేస్తాను, తాగేసిన తర్వాత దేవతలు గర్జిస్తారు, వారికి విజయాన్ని అందిస్తాను, మీకు అపజయమే అన్నట. అత్యంత ధర్మబద్ధమైనటువంటి విషయంలో ఉన్నటువంటి దేవతల వైపే అమ్మవారు ఉంది. అంతా మనకి సతయుగం, కేతాయుగం, ద్వాపరయుగం అన్నింటిలోనూ కూడా ధర్మబద్ధమైనటువంటి విషయంలోనే యుద్ధం జరిగింది తప్ప అధర్మం ఎప్పుడూ గెలవదు అనేటువంటి సంకల్పం ఉంది. అప్పుడు ఈ యొక్క మధుతేన స్వీకారం చేసి అమ్మవారు వాళ్ళ సంహారం చేస్తే పుష్పవృష్టి ముచో దివి పుష్పములతో ఆ యొక్క అమ్మవారికి అభిషేకం చేస్తే శక్రాతిగస్వగణాని జయదేవీర్యే తస్మిన్ దురాత్మరి సురారిభిరేజ దేవ్య కాంతుష్టువ ప్రణది నమ్ర శిరోధాంస వాగ్భ్య ప్రహర్ష పులకోత్కమ చారుదేహా అంటూ అమ్మవారిని 4వ అధ్యాయంలో దేవతలందరూ కలిసి శ్లోకములతో అలాగ అమ్మవారిని పొగిడేట. ఇప్పుడు తర్వాత 4వ అధ్యాయం తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. 14వ సిద్ధం చేసుకోండి. 1వ అధ్యాయం ప్రారంభమవుతుంది. అమ్మవారి తేనె స్వీకరణ చేస్తారు. నమస్కారం చేసుకోండి. దేవ్యమాత స్వాహ. మూఢమతి యావత్వాభ్యాం మయాధరేంద్రివాగజ్యశ్రీమహదేవతా స్వాహ. గర్జగర్జక్షణం మూఢమతి యావత్వాభ్యాం మయాధరేంద్రివాగజ్యశ్రీమహదేవతా స్వాహ. ఓం ఋషిర్వాగ స్వాహ. ఓం యోగాస్వత్పతి సర్వసంహాద్రంభాదయాకృతేజ శూలేనేతాయత్సహ తతస్వనాక్రాంతస్సువా అయానుభ్యర్థః అదృష్టం దేవాసే దేవ్యా వీర్యమృతస్వః యత్వాసవత్తమానభాద్రః తయా మహానాదేవ్యా దర్శక్వాయపాదస్వః గోహాహం సర్వం దైత్యసేన్యం మనాభృతో ప్రహర్షంతవందస్సుగ్లా దేవతా గణాస్వః కృష్ణవృత్తాగ్లా దేవీం మహాదేవ్యే మహాద్రిభే యగుర్గంధర్వపదయో ఓం స్వాహ. అమ్మవారికి మనం దీపం చేస్తాం. నమస్కారం చేసుకోండి. నమో దేవి మహాదేవి కృష్ణాయ సాంగాయ సపరివారాయ సమాహనాయ సాధ్యాయ ధైర్యగాయ నాగపుణ్యేతరం దైవాం పుష్పాక్షరైరభ్యర్థితాం దేవతం ఇమాం మధుపుష్పం ఆహుతిం ఓష్యామి నమః స్వాహ. జై బోలో మాతా మహారాజ్ఞీ కీ జై పరాదేవతకు జై దుర్గా మాతా కీ జై పైడిమాంబ జై జై పైడిమాంబ. తస్మిన్ దురాత్మని సురారిపరే చ దేవ్యాః తాం దుష్టవ ప్రణతి నమ్ర శిరోధరాం సా వాగ్భ్య ప్రహర్ష పులకోద్గమ చారు దేహా స్వాహా. దేవ్యా జయాదలదం జగదాత్మశ దేవ భాష్యముఖ్యాం భక్త్యార్థాస్త్వధాతుషాసా స్వాహా. యస్య ప్రభావతరం భగవానంతో బ్రహ్మహరస్య రహి భక్తబలం బలం చ సా చండికా జగత్పరిపాలనా జనాశయ కరోతు స్వాహా. या श्री स्वयं सुकृतनां भुवनेश्वरग्रे पापात्मनां कृतयां हृदयशुद्धे सिद्धान्तां कुरुजनप्रभस्सर्जातां तां परिपालयते विश्वं स्वाहा.
किं वर्णयाम तव रूपमचिन्त्यमेकादेशकारभूमि धर्म्यार्थे सिगार्थे कर्माणि नित्यावप्रतिरोधि सर्गं प्रयाति ततोभूति सदा लोकत्रयोपैति सुखं तदेते कृणन्त नाम नरकाय चिराय पापं सृष्टैवेन्न भवति प्रकृतिः सर्वासुरा धृतप्रणतं लोकान्त्रयां त्रिपोषत्रिपोता इत्थं मतिर्भूतेषु विदधाभिः स्वाहा खड्गप्रभाकर विस्फणे श्लोके शूलाग्रहां जन्मयतोत्राणां यन्नागता वलयमशमदन्तखण्डयोग्यानन्दं विजयन्ति मधुर्यमन्यैः वीर्यं च हन्त्र हृदय पराक्रमाणां धैर्यश्री प्रकृतिमध्यानयर्थं स्वाहा ये नोपमा भवते शिवराक्रमस्वरूपं च शत्रुभियादित्यारुद्रा चित्ते कृपा समर निष्ठरुता दृष्टा पजे विदे प्रतिभत्रे स्वाहा तिरोक्यमे तदभिनमिठाजनत्रया सममुद्धन्ते भेत्वा गीतादुं निर्गुणाभिमापनास्ता तस्माकमन् बुधुसुरारहं नमस्ते स्वाहा शूलेन पाहि नहोदि विपाहि गज्यन्ते अहिंसास्मने नक्काः जामध्यानस्मने स्वाहा राज्यां रक्षप्रतीज्यां च चण्डिके रक्षदक्षिणे ब्राह्मणेन पुरस्योत्तरस्यां च स्वाहा रोम्याणां रूपाणि त्रैलोक्ये विदृते ध्यानजाति धोरणते रक्षा मातुः स्वाहा खड्गशूलकदादीन्यां दास्त्राणदेभिः अनवरं सङ्गीने तैरस्मां रक्षदस्वाहा ऋषिरूपात् स्वाहा एवं स्तुदासुरी इर्तिज्ञे कुसमये नन्दराभवैः अर्चितार्थात्रिधागन्धावरिमिस्तः अर्चासमस्तये स्तुतिर्तिज्ञे भवभेत्वविदा राह प्रसाद उमगे समस्ता प्रवादात्मः देव्युमात् स्वाहा वेदां शास्त्रवेद सप्तभां स्वाहा देवा कूतु स्वाहा भगवता मुखं नरेन्द्र स्वाहा यदयन्नः दशप्रस्मानभिनवरः इति जावृदेस्यात्मकं हे स्वाहा संस्मदात्मं महिंसेभामः अस्य वित्तार्थ विभवे धनराधवं वा तथये स्वाकृष्णात्मवेधात्मं स्वाहा ऋषिरुवात् स्वाहा ओम इति प्रसादा देवी जगोध्यभागः इति चुक्काभद्रकाली बभूवा अमृतां स्वाहा इत्यपि नभवसम्भूता सायधापना देवीभ्यो जगत्प्रहिते स्वाहा परशुनोरि देहा स्वसंभू पाञ्चभवं वधायुं दैत्यानां वधामभ्यो स्वाहा रक्षणं लोकानां देवानां भुगानि रक्षणस्य व्याख्यानं वधामभ्यानि ह्रीं ओम स्वाहा అమ్మవారికి మనకి మనం భక్త భోగ చక్ర సమర్పణ చేస్తున్నాం నమస్కారం చేసుకోండి నమో దేవ్యై నమః ప్రవృత్తే భద్రాయే నేతా ప్రణదాస్పదా సాంగాయే సపరివారాయే సమాహనాయే సాయుధాయే సశక్తిగాయే నాగవల్లి దళద్వయోగా సర్వ పుష్పాక్షదేర్భ్యర్చితా ప్రకృతం ఇమా అవశ్యామి నమః స్వాహా జై భోలో మాతా మహారాజ్ की चंडी परादेवता को जय दुर्गा माता की जय पैड माता गम्य दिवं प्रजां तु మత్వేతనూన మహితాన్ వినహంసి దేవి అనేటువంటి వాక్యాన్ని అమ్మవారు చెప్పింది. అంటే యుద్ధంలో మరణిస్తున్నటువంటి రాక్షసులు కూడా అమ్మవారి యొక్క నామస్మరణ చేసిన మరుక్షణమే వారికి ఉన్నటువంటి అన్ని నరకముల నుంచి కూడా విముక్తి పొందేలా చేసిందట. ఎవరైతే మృత్యువులు చేశారో నూన మహితాన్ వినహంసి దేవి అనేటువంటి వాక్యం. అంచేత ఎటువంటి సందర్భంలో అయినప్పటికీ కూడా కష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అమ్మవారి యొక్క నామస్మరణ చేయడం చేత మనకి అన్నీ కూడా మంచి జరిగేలా అమ్మవారు మనల్ని కీర్తిస్తూ మనం చూస్తుంది అనేటువంటిది ఇంకోటి. వైరిశ్వ ప్రకృదేవతయాతయేత్థం అనేటువంటి వాక్యాన్ని దీంట్లో చేశారు. అంచేత దుర్గే స్మృతాహరసభీతిమశేషదంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాందాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి ఆత్మధన్య సర్వోపకారకరణాయుధాతయిత అని అమ్మవారు ఎంత బాగా దీంట్లో చెప్పిన ఆ యొక్క దుర్గా నామస్మరణం చేస్తే దరిద్రము దుఃఖము భయాన్ని కూడా పాలదోలేస్తాను అని అమ్మవారే చెప్పింది, మనం చెప్తున్నది కాదు. సర్వోపకారకరణాయుధాద్రజిత్త అని చెప్పి రోగానశేషానపహంసి దుష్టారుష్టాదు కామాన్ సకలానభీష్టా పామాశ్రితానాన్న విపన్ననానాం పామాశ్రితా శాశ్రితాం ప్రయాంతి అనేటువంటి వాక్యాన్ని కూడా చెప్పారు. ఎటువంటి మహామారి కరోనా లాంటి రోగములు వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి రోగములు ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని ఆశ్రయిస్తూ అమ్మా నీవు తప్ప నాకు ఎటువంటి దిక్కు లేదు, అమ్మ నీవే నాకు అన్న మరుక్షణం నుంచి అమ్మవారు మన వెనకాల ఉంటుందట.
అమ్మవారే చెప్పింది, నన్ను ఆశ్రయించి ఎవరైతే ఉంటారో వారిని ఆశ్రయించే నేనుంటాను అని అమ్మవారు. సర్వ బాధ విదుర్ముక్తో ధన ధాన్య సుతాన్విత, సర్వ అన్ని బాధాల్ని కూడా నివారణ చేసి ధన ధాన్య సుత, సుత అంటే పుత్రులు, సుతాన్విత పుత్రులతో కూడా కూడుకున్నవాడిని వరమిస్తాను. మనుష్యో మత్ప్రసాదేన, మనుష్యుడికి నేను ఇస్తున్నటువంటి ప్రసాదం. సౌభాగ్య ఆరోగ్య సంపద, సౌభాగ్యము ఆరోగ్యాన్ని ఇస్తున్నాను. శత్రుహాని పరోమోక్ష, శత్రువు అనేవాడే లేకుండా చేసి మోక్షాన్ని ఇస్తున్నాను. సూయతే సాన్నకింజనై, ఎంతమంది నన్ను ఎంతలాగా ప్రార్థన చేస్తే అమ్మవారికి ఏమీ అక్కర్లేదు. అమ్మవారు ఏం చెప్పింది, ఒక్క దుర్వృత్తావృత్తం మనం చెప్పింది చిన్నది. అమ్మవారు చెప్పినటువంటి విషయాన్ని మనం అమ్మవారు ఇంట్లో చెప్పినట్టు ఏం చెప్పారంటే, దుస్వప్నంచ దృభిర్దృష్టం సుస్వప్నముపజాయితే అని మనకు అర్థం ఇలా చెప్పింది. అంటే ఎంత తేలికైనటువంటి విషయం ఇది. మన స్వప్నంలో ఒక చెడ్డకల కంటే ఉదయాన్నే గుడికొచ్చో దుర్గానామస్మరణ చేస్తేనే దాన్ని నేను సుస్వప్నంగా మార్చేస్తాను అని చెప్పింది. అంతకుమించి మనకి ఇటువంటిది లేదు. తల్లి లేనిదే సృష్టి లేదు. సృష్టి ఏ జంతువైనా మనిషి అయినా ఏదైనా సరే సృష్టికి తల్లే మూలం అని మాతృదేవో అని చెప్పారు. అంచేత ఈ యొక్క అమ్మవారే మనకి ప్రధానం. అమ్మవారిని మనం ఎప్పుడైతే ఇలా కొలుస్తామో తప్పకుండా అమ్మవారు మనం అనుగ్రహిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి చతుర్థోధ్యాయంలో పంచమోధ్యాయం ప్రారంభమవుతుంది. అయితే మనం చెప్పుకున్న విధానంగా ఫస్ట్ మనం చెప్పుకున్నది మధుకైటభలు అనేటువంటి రాక్షస సంహారం చేసిన తర్వాత అమ్మవారు మళ్ళా తేనె స్వీకరణ చేసి సంహారం చేసిన తర్వాత శుక్రాదేశ్వరుణ 4వ అధ్యాయంలో అమ్మవారు ఏం చెప్పిందంటే, ఎప్పుడైతే నా అవసరం మీకు ఏర్పడుతుందో, ఎప్పుడు ఏర్పడుతుంది, అధర్మం వచ్చినప్పుడు ఏర్పడుతుంది. అలా అధర్మంగా ఏ యొక్క రాక్షసుడు దేవలోకాన్ని కానీ మనుష్యలోకాన్ని కానీ భూమండలాన్ని కానీ ఎవరైతే పరిపాలిస్తూ ఉంటాడో అధర్మంగా, అప్పుడు నన్ను తలుచుకుంటే నేను వస్తాను అని చెప్పిందట అమ్మ 4వ అధ్యాయంలో. అలా చెప్తే మళ్ళా 5వ అధ్యాయంలో మనకి ఆ కృష్ణ నమస్తస్యే 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 నమో నమః అని వచ్చినప్పుడు నారద మహాముని అన్ని లోకాన్ని పరిపాలన దేవలోకానికి వెళితే ఆ యొక్క దేవలోకంలో ఎక్కడ కూడా దేవతలు కనిపించగా రాక్షసులను చూసి ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చేట 5వ అధ్యాయంలో. భూలోకానికి వస్తే భూలోకంలో హిమాలయ కృతాశ్రయ అంటే హిమాలయాల దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలో ఆ యొక్క దేవతలు మనుష్యుల వలె సంచరిస్తున్నారు. అలా సంచరిస్తున్న మనుష్యుల దగ్గరికి వెళ్ళినటువంటి ఆ మహర్షి వారి గతాన్ని అంటే వారి అడిగ్గా మహిషాసురుడు శుంభుడు నృశంభుడు రక్తబీజుడు అనే రాక్షసుల వల్ల మేము ఇలా భూలోకానికి వచ్చామయ్యా అని చెప్పేట. సకాల అయ్యా మీ గుర్తు లేదో ఏమో, తేనె స్వీకరణ చేసి అమ్మవారు నన్ను కొలిస్తే నీ యొక్క అధర్మంగా రాక్షసులచే ఎప్పుడైనా బాధింపబడితే కనుక నేను వస్తానని చెప్పింది కదయ్యా అని అంటే, అప్పుడు మీరు ప్రార్థన చేశారట అక్కడ హిమాలయాల దగ్గర నమస్తస్యై 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 బ్రాహ్మీ కాలంలో. మళ్ళీ అలాగే ఎందుకు చేత బ్రాహ్మీ కాలం అంటే మహాన్యాసంలో చెప్పబడింది. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతా స్తోత్రమోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు అని. మనం భగవంతుడిని పూజ చేస్తాం. దేవాది అంటే ఇంద్రాది అష్టదిక్కులు కావచ్చు, దేవతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెల్లవారుజామున 4:30 బ్రాహ్మీ కాలంలో మానసంలో స్నానమాచరించి దేవతా స్తోత్రం మోదంతి, ఆ శివుడు గంటలు కొట్టి శివుడికి నమస్కారం చేస్తారు. అక్కడ ఆ యొక్క సమయంలో పార్వతీదేవి వెళ్ళి ఆ యొక్క సర్వ స్నానమాచరించి బ్రహ్మకపాలలో బ్రహ్మ పుష్పాలు తీసుకుని వెళ్ళి తన భర్త పాద పద్మములకు పూజ చేస్తూ ఉంటుందట. ఆ సమయంలో వీరు అక్కడ కూర్చుని నమస్తస్యై 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 నమో నమః అంటూ శక్తి రూపేణ సంస్థిత, బుద్ధి రూపేణ సంస్థిత, లక్ష్మీ రూపేణ సంస్థిత, భ్రాంతి రూపేణ సంస్థిత అనేటువంటి మంత్రాలు. భ్రాంతి రూపేణ ఏంటి అంటే భ్రమణం కలగడం చేత, అంటే ఎప్పుడైతే రాక్షసుల చేత ఓడింపబడతారో వారి శక్తులన్నీ కూడా పోయి వారికి ఏమి గుర్తు ఉండదు. ఆ భ్రాంతి రూపేణ భ్రాంతిలో ఉన్నాం, మాయ రూపంలో ఉన్నాం, మమ్మల్ని అనుగ్రహించు అనేటువంటి మంత్రములతో అమ్మవారిని వారు నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ ప్రార్థన చేయగా అమ్మవారు ఆ యొక్క సమయంలో కౌశికీదేవి అనేటువంటి అమ్మవారు పార్వతీదేవి అంతర్భాగంలోంచి వచ్చి మీకు అభయం ఇస్తున్నాను, మీకే భయం లేదు, నేను మీ యొక్క రాజ్యాన్ని మీ యొక్క దేవలోకాన్ని మీ శక్తిని కూడా ఇస్తాను,
నేను నా భర్తకు పూజ చేయడానికి వెళుతున్నాను, కౌశికీ దేవి అమ్మవారు ఇక్కడ ఉంటారు, మీకు అన్ని చూస్తారు అని వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోతే ధూమ్రలోచనుడు అనేటువంటి రాక్షసుడు 5వ అధ్యాయం తర్వాత వస్తాడు. ఆ యొక్క రాక్షసుడు ధూమంలో వస్తాడు. వచ్చి దేవతలు ఇక్కడి నుంచి కూడా వాడితో యుద్ధం చేసి పంపిద్దామనే ప్రయత్నం చేయగా, మాకున్నటువంటి మహారాణి, మాకున్న శక్తి అమ్మవారు, ఆవిడ మహారాణి వారు ఉన్నారు, ఆవిడ యుద్ధం చేసిన తర్వాత ఆవిడని కలిసిన తర్వాతే మా దగ్గర యుద్ధం చేయమని అడిగా చెప్పాట. వెళ్ళాక అమ్మవారు అక్కడ కూర్చుని ఉంది. అక్కడికి వెళితే ఎందుకు వెళ్ళారో మర్చిపోయారు అమ్మవారిని చూసి ఆ దూతలు. ఎందుచేతంటే అంత సౌందర్యాన్ని ఈ భూప్రపంచంలో ఎవ్వరు చూసి ఉన్నారట. చూసి ముగ్ధులైపోయి, ఆహా మా రాజు దగ్గర ఇంద్రుడు వజ్రాయుధం ఉంది, అలాగే పాశుపతం ఉంది, ఈ సుదర్శన చక్రం ఉంది, అన్ని మా రాజు దగ్గర ఉన్నాయే. ఇటువంటి స్త్రీ స్వరూపంగా ఉన్నటువంటి యొక్క శక్తి మన దగ్గర ఉంటే ఇంకా తిరిగే లేదని ఓ అమ్మగారు, వెంటనే అమ్మగారు మా రాజు చాలా గొప్పవాడు, ఇంద్రాది అష్టదిక్పాలకులు నవగ్రహాలను మా వాడి దగ్గరే ఉన్నాయి, మీరు ఏమీ చేయలేరు, మేము మీతో యుద్ధం చేయడానికి వచ్చి మీరు మా రాణిగా ఉంటే బాగుంటుందనే భావం చేత సంధి చేస్తున్నాము, మీరు మా యొక్క రాజుకి అర్థాంగిగా ఉన్నట్టయితే దేవతలకి వాళ్ళ దేవలోకాన్ని ఇచ్చేస్తామండి అన్నట్ట. అంటే పొరపో నువ్వు నాకు ఇచ్చేదేంటి, యోమాన్ జైతి సంగ్రామే యోమే దర్పం వ్యపోహది యోమే ప్రతిభలోకే సమే భర్త భవిష్యతి అని అమ్మవారు చెప్పినట్ట. అయ్యో చాలా లేట్ చేసావు నువ్వు, ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయింది నేను ప్రయత్నం చేశాను. యోమాన్ జయతి, ఎవరైతే నన్ను సంగ్రామంలో జయిస్తారో అంటే శివుడికి తప్ప ఎవరికి సాధ్యం కాదు. యోమే దర్పం వ్యపోహది, దర్పం అంటే గర్వం, నా యొక్క గర్వాన్ని నడుస్తారు, శివుడికి తప్ప ఎవరికి సాధ్యం కాదు. యోమే ప్రతిభలోకే, ఎవరైతే ఈ యొక్క భూమండలం నాకన్నా బలవంతుడు ఎవరైతే ఉంటాడో అని చెప్పిందట, అంటే శివుడి తప్ప ఎవరు కాదు. సమే భర్త భవిష్యత్తు, వారినే నేను భర్త వారిని ప్రతిజ్ఞ చేశాను, మీ రాజు అంత దమ్ముంటే రమ్మను అన్న. అంటే నీకేం తెలియదు, అయ్యా ఇలా అంటుంది ఆవిడ అని. అచ్చే నేను ఎందుకు రావడం ఆ విషయానికి ఆమె చుట్టుపట్టుకుని వచ్చాను అన్నమాట. నాకు వచ్చాయి అన్నట్టు వెళ్ళాను. వెళ్ళి అమ్మవారితో యుద్ధం చేస్తే ఒక అడవిలో ఒక సింహం మంట పట్టుకుని పరిగెడితే 100 కిలోమీటర్ ఫాస్ట్లో అడవి ఎంత దహనం అయిపోతుందో వెళ్ళిన రాక్షసులు అంత దహనం అయిపోతుందంట. దాంట్లో భయభ్రాంతుడైపోయినటువంటి ఆ యొక్క దూత వెళ్ళి, అయ్యా మీరు అనుకున్నటువంటి సామాన్యమైనటువంటి స్త్రీ కాదు ఆవిడ, చాలా శక్తి, ఆవిడ సింహం మీద కూర్చుందయ్యా, సింహం మీద కూర్చుని ఆవిడ ఒక పరుగు పరిగెడితే మన వాళ్ళు 1 కోటిలో పోతున్నారు, మీరే రావాలి అన్నట్టు. అప్పుడు 1 కోటి సహస్రైస్తు రథారాం దంతిరాంత అనుకుంటూ కాలకేయాస్త యుద్ధాయ సంజ్ఞా నిర్యాంతు ఆజ్ఞయా త్వరితామమ అని చెప్పేట. ఎంతమంది రాక్షస సైన్యం ఈ యొక్క క్షుతి మండలాల్లో ఉన్నదో అందరినీ అమ్మవారితో యుద్ధం చేయడానికి రమ్మని చెప్పాడు. వచ్చారు, అందరూ వచ్చారు. అందరూ కూడా 1 కోటి సహస్రైస్తు రథారాంతరాంత వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే దీంట్లో ప్రధానంగా ఉన్నవాడు మహిషాసుడు, చిక్షురుడు, అదేవిధంగా రక్తబీజుడు, శుంభుడు, నిశుంభుడు, ధూమ్రాక్షుడు, ధూమ్రలోచనటువంటి రాక్షసులు దీంట్లో ఉన్నారన్నమాట. ఈ యొక్క అధ్యాయంలో వైష్ణవి చక్రభిన్నస్య రుధిర స్రావ సంభవై అని వాక్యం. అంటే వైష్ణవీదేవి యొక్క చక్రాన్ని వదిలిందట. వదిలితే వారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క చిత్రాలు, శరీరాన్ని కూడా చిత్రం అయిపోతున్నాయట. ఇంకో అమ్మవారు ఒక వారాహి తుండ కేజీ చూర్ణీ కృతాభవి ఖండం ఖండం చక్ర వైష్ణవ్య దానవాకుతారు. ఇంకొక అమ్మవారు గద్దతో వచ్చిందట. ఇలాగా ఎంతమంది అయితే ఈ యొక్క అమ్మవారు ఉన్నారు అంతమంది కూడా వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నారట. దీని తర్వాత విషయం మళ్ళా మనం 6వ అధ్యాయం 8వ అధ్యాయం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ యొక్క 5వ అధ్యాయంలో అమ్మవారితో ఇప్పుడు 5వ అధ్యాయం ప్రారంభం. మనకి 33 తమలపాకులు మనకి సమర్పణ చేసుకోవాల్సి ఉంటుంది. 33 తమలపాకుల్ని కూడా మీరు సిద్ధం చేసుకుని వెనకాల చెయ్యి వేసుకుని తర్వాత అక్కడ ఉన్నటువంటి వేద పండితుల సూచన మేరకు ఎక్కడ వేయమంటే మీరు అక్కడ వేసుకుంటూ అక్కడ హోమాన్ని అన్ని నష్టం కాకుండా చేసుకోండి. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. అమ్మవారికి ఈ అధ్యాయంలో జామ పండు సమర్పణ చేస్తాం, జామకాయ. జై పైడిమాంబ.